కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలను కూడా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడం విశేషం. గోవింద నామస్మరణతో వాడపల్లి గ్రామమంతా హోరెత్తింది. భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అందరి అడుగులు వాడపల్లి వైపు పడ్డాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉభయ గోదావరి జిల్లాలే భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాను గత 3 రోజులుగా వర్షాలు వేధిస్తున్నాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే శని ఆదివారాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వాడపల్లికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వరుసగా 7 శనివారాలు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కొందరు, కోరిన కోరికలు నెరవేరిన వారు మరికొందరు స్వామివారి దర్శనం చేసుకున్నారు. నానాటికి భక్తుల రాక పెరుగుతుండటంతో ఆలయం అధికారుల భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. Jadwal